నెక్స్ట్ పోస్టింగ్ వాస్ మై అన్నమయ్య, రాజంపేటలో నేను డిఎఫ్ఓగా ఒక 2.5 years పనిచేసినాను అక్కడ అయితే మంచి ఎక్స్పీరియన్స్. ఏమంటే రోజు స్మగ్లింగ్ వస్తూ ఉంటుంది. అంటే అప్పుడే నాకు నిజమేదు ఫేక్ ఏదనేది అర్థం చేసుకోవడానికి టైం. ఇన్ఫార్మర్స్ 90% ఫేక్, డైవర్ట్ చేయడానికి ఇటువైపు స్మగ్లింగ్ చేసుకొని అటువైపు పోమని మనకు పంపిస్తారు. ఇన్ఫర్మేషన్ చాలా ప్రాపర్ గా ఉంటుంది. ఒక 10 lakhs తీసుకొని ఇటువైపు పోతారు, ఇటువైపు 1 లక్షం లాగా వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు వచ్చే 10 lakhs దొరుకుతాయి కదా అని మనము వెళ్ళిపోతూ ఉంటాము. అప్పుడు మనకు అర్థమవుతుంది. కేసు పట్టుకున్న తర్వాత ఓకే ఇది డైవర్షను, నిజంగా వేరెక్కడో చేస్తున్నారు, జస్ట్ టోటల్గా కొట్టేసి కొన్ని చిన్న 10% మనకు డైవర్ట్ చేసుకొని 90% వేరే రూట్లో తీసుకొని వెళ్ళడం అనేది నార్మల్. సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్లో మీరు చెప్తున్న ఆ ఎంఓ జరుగుతుంటుంది, ఎక్కువ ఎక్కడ జరుగుతుంటాయి? ఎన్ని వేస్ ఉంటాయి అంటే ఏ విలేజ్లో ఎక్కువ జరుగుతుంటుంది? సానిపై అనే విలేజ్లో చాలా ఎక్కువ జరుగుతుంది. ఏమంటే పీక్ క్వాలిటీ అని అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది అండి కరెక్ట్గా? ఏమంటే ఫారెస్ట్ అనేది కంటిన్యూస్ ఫారెస్ట్ చానిపాయాలు లేవు. అన్నమయ్యలో ఒక చాలా డిఫరెంట్గానే ఒక విషయం ఏమంటే బాక్స్గా ఉంటుంది, చుట్టూలో విలేజెస్ ఉంటాయి. ఎంట్రీ పాయింట్స్ అనేది అన్ని చోట్ల ఎంట్రీ పాయింట్స్, ఆల్ ద పాయింట్స్ ఆర్ ఎంట్రీ పాయింట్స్ కాబట్టి అంటే వాళ్ళకి రోడ్ కనెక్టివిటీ ఉంది, ఫస్ట్ ఎంచుకుంటాడు కదా. అన్ని రోడ్ పాయింట్స్, అంటే విలేజ్ సరౌండెడ్, ఫారెస్ట్ సరౌండెడ్ బై విలేజ్. ఇక్కడ లాగా శేషాచలం ఇస్ కంటిన్యూస్ రేంజ్. ఇక్కడ ఎంట్రీ చేయడము బయట రావడము, అందుకనే ఎక్కువ కేసు ఇక్కడ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు. అక్కడ అయితే టఫ్. వీ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంటెలిజెంట్ నెట్వర్క్. మనం ఎవరు చెప్తే నమ్మాలి, వాళ్ళు ఏమి, ఎలాంటి పర్సన్, వాళ్ళ హిస్టరీ ఏమి అన్నీ తెలుసుకున్న తర్వాతనే అతను ఇన్ఫార్మర్గా క్వాలిఫై అవుతారు. మామూలుగా 90% ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్మగ్లర్స్ తోటి మనకు వస్తాయి, ఆపోజిట్ గ్యాంగ్ నుంచి వస్తాయి. ఒక ఇనిషియల్గా అతని దగ్గర పనిచేస్తూ ఉంటారు, తర్వాత ఇతనే సపరేట్గా చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు అతనికి అగెన్స్ట్గా అతను మాట్లాడతారు. పుష్ప అనేది అందరూ ఇక్కడ పుష్ప ఒకరికొకరికి అగెన్స్ట్గా ఉంటారు. వీళ్ళు మ్యాక్సిమం మనకు స్మగ్లింగ్ పట్టుకోవడం కూడా ఎన్మిటీ తోటే వస్తుంది. ఇంటెలిజెన్స్ అనేది మోస్ట్లీ ఒకరికొకరికి అగెన్స్ట్గా చాలా గ్యాంగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక స్మగ్లింగ్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఎవరో ఒకరు ఈరోజు అనుకొని చేయడం లేవు. ప్రాపర్గా ఒక సిండికేట్ ఉంటారు, ఒక 6-7 సిండికేట్స్ ఉంటుంది. ఆ సిండికేట్స్ లోపల ఎవరు ఆ హైరార్కీ ప్రకారం ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకొని మనకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారానే మనకు ఇన్ఫర్మేషన్ వస్తాయి. సార్, అన్నమయ్యలో మీకు బాగా మెమరబుల్ కేసు చెప్పండి ఒకటి. అంటే మీరు మీ ఓన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని తీసుకున్న కేసు మీరు చెప్తున్నారు. అక్కడ ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్యూర్ ఉంటుంది అక్కడ. నాకు ఒకరు కాల్ చేసినారు, అంటే ఎఫెక్షన్ డైవర్షన్ చేస్తుంటాడని చెప్తున్నారు. కాల్ చేసినారు, నాకు కాల్ చేసి ఇలా ఈ సో పాయింట్లో స్మగ్లింగ్ జరుగుతుంది, మీరు వెళ్ళి పట్టుకొని అని చెప్పినారు. వెళ్తే ఆల్మోస్ట్ 1 o'clock 2 o'clock నైట్ టైంలో. ఓకే, మామూలు నేను ఎక్స్పెక్టెడ్ కాల్స్ అన్ని నైట్ టైంలో వస్తాయి. అప్పుడైతే నేను బాగా యాక్టివ్గా ఉంటాను. నేను లిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ టు రేంజర్కి పోతా, రేంజర్ డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళి పట్టుకుంటారు. సో దట్ ఈస్ అ మోడల్ వీ ఫాలో. బట్ ఆ రోజు ఏమైందంటే నిజంగా అతను చెప్పినది నిజమని నేను నమ్మిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుకు అక్కడ స్మగ్లింగ్ జరిగింది. అప్పుడే నాకు ఎక్కువ డౌట్ వచ్చింది, ఇతనికి ఎలా తెలుసు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి. హీఈస్ నాట్ అ నేటివ్. సెల్ ఫోన్ లొకేషన్స్ని ట్రాక్ చేస్తే హీఈస్ ఫ్రమ్ హైదరాబాద్. సో నాకు మంచి డౌట్ వచ్చి అతను టోటల్గా ట్రాకింగ్లో పెట్టేసినాం, కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ వస్తే he was actually doing smuggling in the same location. That was the biggest case. He want to eliminate opposite gang. సోర్స్ ఏది ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కాంపిటీషన్ ఉన్నాయి. ఎవరు ఈ ఏరియా స్మగుల్ చేయాలనేది క్వాలిటీ బట్టి ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్న ఏరియాలో వాళ్ళే అన్ని తీసుకొని పోవాలని అనుకొని వాళ్ళు ఆపోజిట్ గ్యాంగ్ పైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అతను ట్రాక్ చేసిన వాళ్ళ మిగతా కాంటాక్ట్స్ అన్ని దొరికిపోయినాయి. ఆ అన్ని కాంటాక్ట్స్ ఒకే లొకేషన్లో ఒకరోజు వచ్చింది. రైల్వే స్టేషన్ నుంచి దిగిన వెంటనే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మిగతా ఎక్కడెక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారో అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 90 lakhs లాగా ఆల్మోస్ట్ 90 trees ఒకే రోజు కట్ చేయడానికి మార్కింగ్ చేస్తున్నాం. మామూలుగా మార్కింగ్ చేస్తారు, మార్కింగ్ చేసి ఉన్నారు. మామూలుగా కట్ చేయడం ముందుకు స్టాప్ చేస్తున్నది అది ఒక మెమరబుల్ మూమెంట్. బికాస్ అతను కూడా ఇన్ఫార్మర్ అని నమ్మితే నేను అక్కడే అయిపోతాయి. ఆల్ అవర్ ఇన్ఫార్మర్స్ ఆర్ స్మగ్లర్స్, ఆల్ అవర్ ఇన్ఫార్మర్స్ ఆర్ ఎయిదర్ స్మగ్లర్స్ ఆర్ ఎల్స్ దే వాంట్ టు
డూ సమ్ అదర్ థింగ్ బై అవాయిడ్ డేంజర్ టు ద లైఫ్. పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ అయిపోయిన తర్వాత మాక్సిమం పీపుల్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ కమింగ్ టు. సార్ ఒక చెట్టు కొట్టడానికి ఎంత టైం పడుతుంది అండి? ఎన్ని ఒక రోజు పడుతుంది కదా? మినిమం 3-4 days పడతాయి. ఏమంటే చెట్టు అక్కడే అనేది వండుకొని అక్కడే తింటూ ఉంటాడు కదా, ప్లైన్ ఉండదు, మామూలుగా హిల్లులోనే ఉంటుంది. అందుకనే మినిమం 3-4 days పడతాయి. కానీ 3-4 days అక్కడ వాళ్ళు స్టే చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మనం ముందే రీడ్ చేయొచ్చు కదా. ముందే ఇప్పుడు ఏరియా బట్టి ఉన్నాయి మనకు చెప్పాలంటే. ఇప్పుడు పైన ఒక ఏరియా ఉన్నాయి, అన్న తమ్ముడు అని మనకు ఒక బేస్ క్యాంప్ ఉన్నాయి, ఫారెస్ట్ లోపలనే స్టే చేస్తూ ఉంటారు. అక్కడ పోవడానికి మినిమం 4 hours పడుతుంది. ఓకే, వాకింగ్ చేసి పోవాలంటే దర్ ఇస్ నో రోడ్, నథింగ్. 4 hours పోయి 4 hours రిటర్న్ వచ్చి మళ్ళీ కట్ చేసి అది తీసుకొని రావడం అనేది పెద్ద బిజినెస్. టు క్యారీ 1 ton of weight on back and climb the mountain, come to road point, that itself is a big task. మనం మ్యాక్సిమమ్ మనం కేసు బుక్ చేసిన తర్వాత పెద్ద టాస్క్ ఏం అనిపిస్తుందంటే, బుకింగ్ కేసు ఇస్ వెరీ ఈజీ, బట్ టు ట్రాక్ ద ఎంటైర్ మెటీరియల్ ఒక 50 ton హిల్ నుంచి కింద తీసుకొని రావడం లోపల ఆల్మోస్ట్ ఇట్ నీడ్స్ నియర్ ఇంపాసిబుల్ స్ట్రెంత్. దట్ ఈస్ వై ఫారెస్ట్ పీపుల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే మీ ఇక్కడ లేబర్ తీసుకుంటారా లేదా? మీ లేబర్ ఏమి కాదు, జస్ట్ మన వాళ్ళే వెళ్ళి తీసుకొని ఒక్కొక్క లాగా తీసుకొని కింద పెట్టేసి తర్వాత డ్రాగ్ చేసుకొని రోడ్ పాయింట్కి వచ్చి రోడ్ పాయింట్ నుంచి వస్తారు. సో మినిమం ఇట్ టేక్స్ 5 or 6 hours. ఇట్స్ నియర్ ఇంపాసిబుల్. దట్ ఈస్ వై రాయలసీమ పీపుల్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మోస్ట్ ఆఫ్ అవర్ వర్కర్స్ ఆర్ లోకల్స్. వాళ్ళు అంత ఫిజికల్గా మెంటల్గా అంత స్ట్రాంగ్గా ఉంటేనే ఈ స్మగ్లింగ్ జాబ్లో ఈ ప్రొటెక్షన్ వాచర్ అనేది ఒక జాబ్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు చేస్తున్న పని 50%, మన ఇంటెలిజెన్స్ 50%. వాళ్ళు అంత ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ శాలరీ కూడా ఎక్కువ లేవు, జస్ట్ 12,500 శాలరీ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ ద డైటరీ బెనిఫిట్స్. దానికి వాళ్ళు తీసుకున్న డ్రెస్గా అయితే అల్టిమేట్. వాడు ఒక గర్వం అంట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము, రెడ్ సెంటర్కు అగేన్స్ట్గా పనిచేస్తున్నాము అనేది వీళ్ళకు ఒక గర్వం, ప్రౌడ్ మూమెంట్. సార్ అటువంటి టాస్క్లు చేస్తున్నప్పుడు అటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు రివార్డ్స్ అవార్డ్స్ ఇస్తాం. ఏమంటే ఖచ్చితంగా వాళ్ళకు అవార్డు ఇవ్వకుండా అవార్డు ఫంక్షన్ ఉండదు, అలా చెప్పొచ్చు మనం. సార్ బాకరాపేట రైల్వే కోడూరు ఆ రోడ్లో వస్తున్నప్పుడు మీ చెక్ పోస్టులు ఉంటాయి, చాలా వెహికల్స్ అంటే వంక్లింగ్ చేసే వెహికల్స్ అని సీజ్డ్ ప్రాపర్టీ, ఇన్ఫర్మేషన్ బట్టి చెక్ చేస్తాం. సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది. అన్ని కాదు, మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ వెహికల్స్ చేస్తారు, సీజ్ చేస్తారు. ఆ వెహికల్స్ అన్ని ఏం చేస్తారు? తర్వాత వెహికల్స్ అన్ని ఉండిపోతుంది, సేల్ పంపిస్తాం. నేను అన్నమయ్య డిఎఫ్ఓ కొన్నప్పుడు ఐ సోల్డ్ ఫర్ 3.5 crores. గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. సూపర్. డైరెక్ట్ గా టెండర్లో వేసి పంపిస్తుంటాం. ఇప్పుడు కమింగ్ 20 వీఆర్ సెల్లింగ్ 155 vehicles ఇన్ తిరుపతి. సరే, కట్ చేసిన పీసులన్నీ కూడా ఆక్షన్ వేస్తుంటారు. ఆక్షన్ వేస్తుంటాం. దానికి సెపరేట్ గా డిఎఫ్ఓ ఉన్నారు. సిఆర్ఎస్ సెంట్రల్ డిపో అనే ఒక డిపో ఉన్నాయి. ఇప్పుడు అవుటర్ లో పోతే మనకు ఒక డిపో కనపడతాయి. అక్కడ ఇంటర్నేషనల్ ఆక్షన్ ప్రోగ్రామ్ పోతున్నాయి. ఇప్పుడు పుష్ప మూవీ వచ్చిన తర్వాత లోకల్ డిమాండ్ ఎక్కువ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు లోకల్ కూడా సప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం. ప్రీవియస్లీ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ డాలర్స్. చైనా అండ్ 4 crores has to be initial deposit for participating in tender. ఎక్కువ కాబట్టి ఇప్పుడు మినిమం 1 ton వరకు కూడా సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆన్లైన్ అప్లికేషన్లో ఈ టెండర్ ద్వారా ట్రాన్స్పరెంట్గా చేయడానికి. ఏం చేస్తారండి గుడ్డినంత? వాళ్ళు ఫర్నిచర్ అయినా లేవన్నా దేనికైనా? మోస్ట్లీ ఇప్పుడు ఒక్కొక్క కంట్రీ బట్టి ఉన్నాయి. జపానీస్ దే యూస్ ఇట్ ఫర్ హై ఆర్టిఫాక్ట్స్, హై లగ్జరీ గూడ్స్ లైక్ ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చేస్తారు. దట్ హాస్ టు బి గిఫ్టెడ్ అస్ అ మ్యారేజ్ పార్టింగ్ గిఫ్ట్. డాటర్ పోతున్నప్పుడు ఎలైట్ ఫ్యామిలీ వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు, గ్రూమ్కి ఇస్తారు. రెడ్ సెంటర్లో చేసిన అది 500 years ఓల్డ్గా ప్రాక్టీస్ ఉన్నాయి. దిట్ ఈస్ టేకన్ అస్ అ లక్. ఎవరి ఇంట్లో ఇది ఉన్నాయో దట్ ఈస్ అ సింబల్ ఆఫ్ లక్ అండ్ సింబల్ ఆఫ్ ప్రైడ్. అది జపాన్. Because the biggest market is China. They only supply throughout the world. హాంకాంగ్లో ఆల్మోస్ట్ ఒక 5,000-6,000 షాప్ ఉంటుంది. ఎన్ని అప్పుడు ఇట్ ఈస్ లైక్ అ మిడిల్ మ్యాన్ ఉంటారు. ఫస్ట్ పోర్ట్ నుంచి ఒకసారి ఆపరేషన్ ఎక్కడి నుంచి చెప్పండి సార్. ఎర్రచందనం శేషాచలం అడవి నుండి హాంకాంగ్ వెళ్తుంది. ఈ రోజు కూడా ఒకరు వచ్చిపోయినారు సౌత్ కొరియా నుంచి. ఈ రోజు కూడా వచ్చి డిమాండ్ కోసం అడిగిపోయినారు. ఎందుకు నేను చైనా దగ్గర అడగాలి, మీరు డైరెక్ట్గా నేనే అదే ప్రొసీజర్స్ అన్ని చెప్పేసి రాపించి పంపించినాను.
సౌత్ అంటే వాళ్ళు చైనా హాంకాంగ్ లో తీసుకొని సప్లై వెళ్ళిన తర్వాత మెడిసిన్ కి వాడతారన్నది ఫ్యాక్ట్. ఉన్నాయి మోస్ట్లీ ఫర్నిచర్ బికాస్ ఇట్ హాస్ ఇనార్మస్ యూస్ బికాస్ చెంచు ట్రైబ్స్ ఆర్ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ చెంచు ట్రైబ్స్ ఆర్ యూసింగ్ ఇట్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్, స్టమక్ ఎలిమెంట్ కో, తర్వాత హెల్త్ కోసము, మంచి యాక్టివ్గా ఉండడానికి కోసము మామూలుగా వేడి చేసి మళ్ళా తాగుతారు. తర్వాత కప్పు చేసి దాంట్లో వేడి నీళ్ళు తాగుతారు. అది ఒక డై ఉంటుంది. దాంట్లో ఫ్లావినిన్ అనే ఒక కాంపోనెంట్ ఉన్నాయి. దానికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దానికి మామూలుగా వాడతారు. ఫర్ చైల్డ్ ఇస్ బార్న్ ఇనిషియలీ దే విల్ గివ్ హాట్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ రెడ్ సెంటర్స్. దట్స్ హై యాంటీబయాటిక్ కెపాసిటీ అని చెప్తున్నారు, యాంటీ హిస్టమిన్ కెపాసిటీ అని చెప్తున్నారు. చెంచు ఫ్యామిలీస్ ఓన్లీ. చెంచు పాపులర్ ఇన్ కేరళ దిస్ ఈస్ యూస్డ్ ఫర్ మోర్ దెన్ సెంచురీస్. బట్ ఇప్పుడు నాకు సేల్ కూడా 2010లో జరిగింది. అప్పుడు దిస్ ప్రోడక్ట్ వాస్ యాక్చువల్లీ పర్చేస్డ్ బై ఫర్ ఆయుర్వేదిక్ కంపెనీస్ ఫర్ మేకింగ్ డై, మేకింగ్ ఫుడ్ గ్రేడ్ పిగ్మెంటేషన్. అది అన్ని మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నాయి. సార్ ఈ ఆర్గనైజ్ క్రైమ్ కిన్ పిన్ ఎవరు ఉంటారు ఎక్కువ? అంటే ఓన్లీ ఇండియా వల్ల లేదంటే ఇంటర్నేషనల్? దిస్ హెస్ ఆల్వేస్ బీన్ ఇంటర్నేషనల్. ఓన్లీ కట్టర్స్, ఫస్ట్ కట్టర్స్ ఉంటారు, తర్వాత కాంట్రాక్టర్స్ ఉంటారు, తర్వాత కోఆర్డినేషన్ ఉంటారు, తర్వాత దానిపైన మనీ లాండర్స్ ఉంటారు, మనీగా కన్వర్ట్ చేస్తారు, తర్వాత పోర్ట్ లెవెల్ అథారిటీస్ ఉంటారు, పోర్ట్లో ఎక్స్పోర్ట్ చేస్తున్న ఇంపోర్ట్ చేస్తున్న స్మగ్లర్స్ ఉంటారు, దానిపైన స్మగ్లర్ ఉంటారు, దానిపైన కింగ్ పిన్ ఉంటారు, దానిపైన మనీ సప్లయర్ ఉంటారు, ఇన్వెస్టర్ ఉంటారు. అచ్చా, మన ఈ మొత్తం చైన్ బ్రేక్ చేయడం అవుతుంటారా? అదన్నీ అప్పుడప్పుడు బ్రేక్ అవుతూనే ఉంటాయి. దుబాయ్, నేపాల్, తర్వాత మొరీషియస్, మోస్ట్లీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏమంటే దుబాయ్, గల్ఫ్ కంట్రీస్. అంటే ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉంటారు, వాళ్ళు ఐసోలేట్ చేస్తూ ఉంటారు. అది ఒక రకంగానే ఫినామినా. అంటే మీకు ఇక్కడ రిపీట్గా మనం ఎవరైనా టార్గెట్ చేస్తే ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే ఊర్లో సెటిల్ అవుతుంటారు. అంటే ట్రబుల్ మాంగర్ ఎవరున్నారు ఎక్కడ? ఇక్కడ మీ ఈ గ్యాంగ్ లో, లోకల్ గ్యాంగ్ అనేది ఇక్కడ ఉండదు. అంటే మామూలుగా తమిళనాడు నుంచి వస్తుంటారు కదా మాక్సిమం. ఇక్కడ 90% చెప్పాలంటే తమిళనాడు నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి పేమెంట్ అన్ని చూస్తే ఆంధ్ర నుంచి వస్తాయి. బ్యాంక్ అకౌంట్స్ అన్ని ట్రేస్ అవుట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు బ్యాంక్ అథారిటీస్ కూడా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు. ముందుకు అలా ఉండదు. మన బ్యాంక్ చెక్ చేయాలంటే ఆర్బీఐకి పోవాలి, పర్మిషన్ రావాలి అని. ఇప్పుడు ఆర్బీఐ పాలసీ ఆల్సో చేంజ్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్కు వెంటనే మనకు డేటాస్ అని ఇస్తూ ఉంటారు. మామూలుగా ఏం జరుగుతుందంటే ఇఫ్ యూ ట్రేస్ మనీ దెన్ యూ ట్రేస్ ద క్రిమినల్. మామూలుగా అది జరగదు. దే విల్ ఆల్వేస్ టార్గెట్ ఆన్ క్రైమ్ బేసిస్లోనే పోతున్నాం. దిస్ ఇస్ మనీ బేస్డ్ క్రైమ్. This is not a forest-based crime. This is mostly money because it doesn't have any value if it doesn't have money value. So ultimately, the game is actually how to convert the wood into money. అక్కడ మనం పట్టుకుంటే 90% ఆఫ్ ఇది మనకు అయిపోతాయి. కట్టర్స్ లెవెల్లోనే మనం స్ట్రిక్ట్గా మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే కటింగ్ లేకపోతే అక్కడ పోదు కదా. కరెక్టే. మనకు 3 ఇప్పుడు ఎక్కువగా రెడ్ శాండిల్ చెట్టు కట్ చేయాలంటే ఒక లిమిటేషన్ ఒకటి చెప్పాలంటే వీఆర్ హ్యావింగ్ 3.8 million hectares ఇన్ తిరుపతి. 3.8 million hectares. ఒక హెక్టర్ అనేది ఆల్మోస్ట్ 2.5 acres అలా వస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఏకర్గా కన్వర్ట్ చేస్తే మోర్ దెన్ 6.8 million acres. 6.8 million acres ఆఫ్ ల్యాండ్ ఆర్ కంట్రోల్డ్ బై 200 people. మ్యాన్ పవర్ ఏమంటే గవర్నమెంట్ అది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎనీ మ్యాటర్ ఫర్ దట్ ఈస్ అ లిమిటేషన్ వి ఇనిషియలీ ఫేస్. బట్ ఆఫ్టర్ దట్ బేస్కి ఏమో చేస్తాం, అందరు కలిపితే ఒక 400 members ఉంటారు. ఇప్పుడు కట్ చేస్తున్న టైమింగ్ బట్టి ఉన్నాయి. ఒకటి అంటే నా క్వశ్చన్, కటింగ్ చేసే వాళ్ళు ఒకటే కమ్యూనిటీ అదే స్టాప్ చేస్తున్నాం క్లోజ్ కదా. బికాస్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, బికాస్ ఆఫ్ సిడిఆర్ పవర్స్, కాల్ డేటా రికార్డ్స్ పవర్స్, అదన్నీ మనకు ఉపయోగించున్నాం కాబట్టి కట్ చేస్తున్నాం. ముందుకే ఇప్పుడు స్టాప్ చేస్తున్నాం. బికాస్ దిస్ ఇస్ లాస్ట్ 5 yearsలో మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ కట్ చేయక ముందుకే మనం చేస్తున్నాం. నేను ఇంట్రెస్టింగ్ కేసు కూడా చెప్తున్నాను కదా, అదన్నీ కూడా మనము బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్సే చేస్తాం. ఫుడ్ ప్యాట్రోలింగ్ వాళ్ళ ఫారెస్ట్ లోపల కూర్చొని మనం చేయాలంటే చాలా కష్టం. కమ్యూనిటీ కటింగ్ చేస్తుంది అంటే ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళకి ఈ చెట్టు ఒక విలువ, చెట్టు గురించి చెప్తే వాళ్ళు ఏమైనా చేంజ్ వస్తుంది. వాళ్ళకు
రెస్పాన్సిబిలిటీ లేవు కదా. లేదా తమిళనాడు గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ క్రైమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాడు మీ పిల్లలు కదా మీరు చూసుకోండి అంటే ఉంటారు. బికాస్ కోఆపరేషన్ కూడా ఎక్కువ ఉండదు. తమిళనాడు గవర్నమెంట్ నుంచి మనము ఇక్కడ ఒక ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ సర్వ్ చేయడానికి పోతే కూడా ఏం ప్రొటెక్షన్ ఉండదు మనకు. మన రిస్క్ మనం తీసుకుని మనం సర్వ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి పోయి వాళ్ళు ఒక అడ్రస్ కనుక్కొని వాళ్ళు తీసుకొని రావడం అనేది ఒక సినిమా తీసుకోవచ్చు. అంత డేంజరస్ జాబ్, చాలా డేంజరస్ జాబ్. దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ నార్మలీ ఫారెస్ట్ జాబ్ ఇస్ వెరీ డేంజరస్, బట్ వర్కింగ్ ఇన్ రెడ్ స్టాండర్డ్ డివిజన్ ఎవ్రీ డే యూ కెన్ డై. దట్ ఈస్ అ రిస్క్ వీఆర్ ఫేసింగ్. సార్ మీకు మంచి టాస్క్ కూడా చెప్పారు అన్నమయ్యలో. అన్నమయ్య తర్వాత అంటే అన్నమయ్యకి వెళ్ళే ముందు అంతకుముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది శేషాచలం ఉంది. అవును, దాని ఇంపాక్ట్ ఉందా లేదా అది కంటిన్యూ అవుతుంది? ఉన్నాయి. తగ్గిందంటారా? అప్పుడు దాకా లోకల్ ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే భయపడతారు. రెడ్ సెంటర్ అనే వర్డ్ వాడితే లోకల్ వాళ్ళందరూ బయట ఎగిరిపోతారు. అంటే టోటల్ ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది అప్పుడు స్టార్ట్ అయినది. ఓకే, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తారు. నేను పట్టుకోలేదంటే వాళ్ళు పట్టుకుంటారు. ఫిల్టర్ ఉన్నాయి, 2 ఫిల్టర్ ఉన్నాయి ఇక్కడ. అంటే మీ 2 ఏజెన్సీల మధ్యన కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ అయితే ముందుకు అలా ఉన్నాయి. అయితే నేను వచ్చిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి చెప్తాను. వాళ్ళ ఇన్ఫర్మేషన్ నుంచి నాకు రాలేదని కూడా నేను పట్టించుకోవడం లేదు. నేను ఎవరో కేసు బుక్ చేస్తే సరిపోతుంది. నేను దానివల్ల హెల్తీ కాంపిటీషన్ ఉంది. హెల్తీ కాంపిటీషన్ ఉన్నాయి. అంటే ముందుకు ఎవరు ఎక్కువ కేసు బుక్ చేయాలనేది ఒక కాంపిటీషన్ లాగా పోతున్నాయి. నేను చాలా కేసెస్ నేను వదిలేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇవాళ నాకు వచ్చిన క్రెడిట్ ఏం లేవు. బికాస్ ఐ బుక్డ్ more than 18 cases after I came, because I know how red sandal smuggling works, but I never kept any press meet. I never attended any press meet because I know. Then next time informers will know who I am. నా ఐడెంటిటీ ఏమండి వాళ్ళకు బాగా తెలుసు. నేను ఎక్కడైనా వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి కూడా కుదరదు. until unless I am invisible, I am powerful. నేను వెళ్ళి అందరి దగ్గర పబ్లిసిటీ చేస్తే ఈ పనికి నేను పనికిరాను. ఐఎమ్ నాట్ సూటబుల్.